పొలిటికో స్పెషల్ నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలో పొన్నాల గ్రామంలో ఈరోజు తొలి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం జరుగుతూ ఉంది. ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం. పొన్నాల గ్రామం మూడ్జింతలపల్లి మున్సిపాలిటీలో మొట్టమొదటగా ఇందిరమ్మ ఇల్లు మా నియోజకవర్గంలోనే మొట్టమొదటగా కట్టడం జరిగింది. అమరేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరి ఎన్నో ఏళ్ళుగా ఒక పేదతనం అనుభవిస్తూ ఇల్లు లేక బాధపడుతున్నటువంటి అమరేందర్కు ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఒక గూడును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చదువుకోవడానికి పిల్లలకు స్కూళ్ళు, మరి ఈ విధంగా చెప్తూ పోతే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ. గత 10 సంవత్సరాల క్రితం, దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఏ ఒక్కరికి కూడా ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మరి ఎంత ప్రాబ్లంలలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు అనేది చాలా పెద్ద మొత్తం. మరి 5 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకున్నాం. మరి మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి గారు అందరికీ ఇల్లు ఇచ్చి గుండెల్లో నిలిచిపోతారని. చాలామంది గ్రామాలలో కొంతమంది మొదలు పెట్టుకోవడానికే డబ్బులు లేవనేటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల పెద్దలు చెప్తూ ఉన్నారు, మహిళా సంఘాలకు వచ్చినటువంటి ఏవైతే లోన్లు ఉన్నాయో ఆ లోన్ల ద్వారా ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళకు సహాయ సహకారాలు చేసి మళ్ళీ బిల్లు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే విధంగా సహకరిస్తున్నామని చెప్తున్నారు. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పెద్దల్లో ఉన్నటువంటి, గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను అడిగితే వాళ్ళు డెఫినెట్గా మీకు అన్ని రకాలుగా సహకరించి మీరు పని మొదలు పెట్టుకోవడానికి వారి దగ్గర నుండి పని చేపిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందిరమ్మ ఇల్లు రావడానికి చాలా సంతోషంగా ఉంది. రేవంత్ అన్న 5 lakhs అమౌంట్ మాకు ఫ్రీ ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. మేము దానివల్ల ఒక గూడు అనేది మాకు రావడం కూడా సంతోషంగా ఉంది. రేవంత్ అన్నకు మాత్రము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అంతే. జై కాంగ్రెస్. మేడ్చల్ నియోజకవర్గంలోనే ఈ పొన్నాల గ్రామంలో ఇక్కడ మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ గృహప్రవేశాన్ని కూడా జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ గృహప్రవేశాన్ని చేయడం జరిగింది. అమరేందర్ వారు మొట్టమొదటి ఇల్లు అమరేందర్ గారి ఇల్లు. ఈ ఇల్లును కూడా ఇందిరమ్మ ఇల్లు చాలా అద్భుతంగా 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను ఇట్లా ఈ ఇల్లును ఎంతో సుందరీకరణం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఇల్లు ఉంది. అదేవిధంగా వాళ్ళు కొంత ఆర్థికంగా కూడా కొంచెం వాళ్ళు డబ్బులు ఎక్కువగా పోగు చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో ప్లస్ వాళ్ళు కూడా కొంత డబ్బులు పోగు చేసుకొని ఆ 2 కలిపి వాళ్ళు ఈ ఇల్లును నిర్మించుకోవడం జరిగింది. ఈ ఇల్లును కూడా చాలా ఇలాంటి పేదవారి ప్రతి కళను కూడా ప్రభుత్వాలు ఈ విధంగా పేదవాళ్ళ యొక్క కళను నిజం చేస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగానే ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి ప్రతి పేదవారికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి హరివర్ధన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి సహాయంతో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి హరివర్ధన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.